వచనంలో ఒక మాట చెప్పబడుతుంది, అయితే నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలను కోరును అని వాక్య భాగం ఏమిటో మీరు నేర్చుకోనుడని చెప్పాను. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మా చిన్న ఊరిని నడిపించాం. ఇదిగో నీ సేవకులు అందించిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఇదిగో కొద్దిసేపు మేము కూడా మాట్లాడుతుండగా నాతో మాతో అందరితోనూ మాట్లాడేది అయా. అసవ్యగ్ని ఎదుకు రండి, మీరు వింటే బ్రతుకుతురని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాను కనుక నీవే బోధకుడిగా, కాపరిగా, అధ్యక్షుడిగా మా మంచికి వచ్చి స్పష్టంగా అర్థమైన రీతిలో అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభునానికి మహిమ కలుగునుగాక. అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. కూడిన సంఘమంతటి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ కూడా క్రిస్టమస్ యొక్క శుభాకాంక్షలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు పాపులను పిలవచ్చాడు కానీ నీతిమంతులను. చూడండి, నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఎందుకు పాపులను హల్లెలూయా. దేవుడు ఎందుకు పాపులను, ఎవరు పరిశుద్ధులు మరి? హల్లెలూయా. భూమి మీద ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు. ఎందుకు పాపులను దేవుడు పిలిచాడంటే 3 విషయాలు చెప్తా. ఒకటి, పాపులను రక్షించటానికి, అంటే రక్షణ అనుగ్రహించడానికి దేవుడు పాపులను పిలిచాడు. ఎలా పిలిచాడట అంటే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడంట. ఎలా పిలిచాడు? పరిశుద్ధమైన పిలుపుతో. ఎందుకు పిలిచాడంటే అక్షేతను, జీవమును, వెలుగుని ఇవ్వటానికి. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన వెలుగైన దేవుడు కనుక పాపులమైన మనము, చీకట్లో బ్రతుకుతున్న మనము వెలుగుగా బ్రతకటానికి పిలిచాడు. అందులోనే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనములు అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చెబుదామా? హల్లెలూయా. నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఎందుకు పిలిచాడట? పాపులను రక్షించడానికి. రక్షణ ఎక్కడ లేదండి. అపోస్తల కార్యాలు 4:12 అంటాడు, ఎవరి వలన రక్షణ లేదు. ఎవరి వలన రక్షణ ఉందంటే యేసుక్రీస్తు వలనే మనుషులకు రక్షణ. యేసుక్రీస్తు వలనే మనుషులకు విడుదల ఉంది. యేసుక్రీస్తు వలనే మనుషులకు సమస్తము కూడా ఉంది. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే దేవుడు పాపులను ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వదించటానికి. ఎందుకు పిలిచాడట? దీవించటానికి. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. చూడండి, హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డామంట? ఆశీర్వాదానికి వారసులగుటకు నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. ఇంకొక మాట అంటాడు, రోమా పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. చూడండి, 12వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, కీడుకు ప్రతిగా కీడెవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. హల్లెలూయా. చూడండి, కీడుకు ఎవరు ప్రతికీడు చేయొద్దు. కీడుకు ప్రతికీడు చేస్తే దేవుడి నుండి వచ్చిన దీవెనను కోల్పోతాం. వాక్యం అంటే సామెతల్లో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతుంది. పాపులను ఎందుకు పిలిచాడంటే దీవించటానికి, శాపంగా ఉండటానికి కాదు, దరిద్రులుగా ఉండటానికి కాదు. వాక్యం అంటది దరిద్రులైన మన కొరకు ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడట. పాపం చేస్తున్న మన కొరకు ఆయన పాపంగా ఎంచబడ్డాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే పాపులను దేవుడు ఎందుకు పిలిచాడంటే నిత్య మహిమకు వారసులుగా ఉండటం.
ఉండటానికి. హల్లెలూయా. మరి నీవు నేను ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తున్నాను? హల్లెలూయా. ఎవరికి ఇష్టం లేదు కదా? నిత్య మహిమ కావాలా, నిత్య నరకము కావాలా? హల్లెలూయా. నిత్య మహిమ కావాలంటే యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అందుకంటాడు అపొస్తలుల కాలంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కీర్తనలు అన్నాడు, సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకానివాసులారా మీరందరూ వచ్చి ఆలకించండి అంటాడు. దేవుడు ఒక మాట వింటేనే నీకేం కలుగుతుంది? నిత్య రాజ్యం అనేది దక్కుతుంది. నిత్య మహిమలోనికి మనం ప్రవేశించగలుగుతాం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నిన్ను నన్ను ఈ లోకానికి పిలిచాడని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. తన నిత్య మహిమకు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాడు సర్వ కృపనిధియగు దేవుడు. అందుకే ఆయన అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవునిలో గుప్తములే ఉన్నాయంట. అవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు కంపల్సరిగా ఏ అధికారి అయినను, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి. నువ్వు అంగీకరిస్తేనే నీకు నిత్య మహిమ కలుగుతుంది. నువ్వు దేవుని అంగీకరించకపోతే నీకు కలిగేది ఏంటి అంటే నిత్య నరకమే. హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ అంటే ఏదో సంవత్సరంకి వచ్చిన పండుగ కాదు. నిజ క్రైస్తవులకి ప్రతి దినము పండుగ. హల్లెలూయా. అందుకన్నాడు, నన్ను స్తుతించువాడే నన్ను మహిమపరచువాడు అన్నాడు. ఎవరైతే దేవుని స్తుతించడం నేర్చుకుంటారో, ఎవరైతే దేవుని మహిమపరచడం నేర్చుకుంటారో వాళ్ళు ప్రతి దినము ఆనందంగానే ఉండగలరు. హల్లెలూయా. ఇందాక లూకా సువార్తలో ఒక మాట చెప్పాను చూడండి. అక్కడ జకరియా ఎలిజబెత్తులు మనకు కనబడుతున్నారు. నేను క్లోజ్ చేస్తాం. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే బహుకాలము వృద్ధులంట. పిల్లలు లేరు వాళ్ళకి, ఉన్నారా? కానీ వాక్యం అంటది వాళ్ళు దేవుని యొక్క సకల ఆజ్ఞల ప్రకారము, న్యాయ విధుల ప్రకారము నడుచుచు దేవుని దృష్టికి నిందరహితులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? నిందరహితులుగా ఉన్నారు. వాళ్ళు క్రమము చొప్పున దేవునికి ఏం వేస్తున్నారట? ధూపం వేస్తున్నారంట. హల్లెలూయా. చూడండి, నువ్వు నిత్య మహిమకు వారసులుగా ఉండాలి అంటే అది మేమైనా మీరైనా ఈ లోకములో క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఏమేయాలి? ధూపం వేయాలి. ప్రార్థననే ధూపం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఎందుకు పిలిచాడు నిన్ను నన్ను అంటే, ఒకటి రక్షణ అనుగ్రహించడానికి, రెండోది నిన్ను నన్ను దీవించటానికి, మూడోదిగా నిన్ను నన్ను ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యంలో ఉండటానికి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయనతో ఉండటానికి? హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు నేను ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినములు ప్రభు లేఖనాలు మనకు చలవిస్తున్నాయి. కనుక అందరూ క్రీస్తుని అంగీకరిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ సమయం నా అధ్యక్షుడు గారికి నేను అప్పగిస్తున్నాను.